మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే అడిగేది మమ్మీ ఏం చేసామని అడుగుతారండి. ఈ రోజు అయితే వాళ్ళ కోసం అయితే మిల్క్ బ్రెడ్తో శాండ్విచ్ చేశాను. వాళ్ళు మామూలుగా ఒట్టిగా అయితే బ్రెడ్ అయితే తినరండి. ఇలా శాండ్విచ్, బ్రెడ్ పిజ్జాను ఇలా ఏదైనా వెరైటీగా చేస్తే అయితే తింటారు. బ్రెడ్ అనే కాదండి, మనం నార్మల్గా ఏ బ్రెడ్ దొరికితే ఆ బ్రెడ్తో అయితే చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ బ్రెడ్తో చేశాను. ముందుగా అయితే బ్రెడ్ పైన ముక్కను తీసేసి మిగతా స్లైసెస్లో ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ అవి కూడా చిన్న చిన్నగా తరుక్కొని వేసుకుని దాంట్లో 1.5 స్పూన్ వెజ్ మైనస్ అలాగే తందూరి మైనస్ 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ముందుగా మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఒక్కొక్కటి తీసుకొని దానిపైన సెజ్వాన్ చట్నీ అయితే అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ అయితే వేసుకొని దానిపైన ఇంకో బ్రెడ్ అటాచ్ చేసి ఇంకా తవ్వ పైన అయితే బటర్ వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, సింపుల్ గా బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.